రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అర్ధరాత్రి విద్యార్థులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మకూడదంటూ డిమాండ్ చేస్తూ సీఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే 200 మంది పోలీసులు హైదరాబాద్ యూనివర్సిటీలోకి చొచ్చుకు వచ్చారు. అక్కడ పరిస్థితిని అర్ధరాత్రి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు హైదరాబాద్ పోలీసులు. దీంతో పోలీసులు అలాగే విద్యార్థుల మధ్య కాస్త తోపులాట కూడా జరిగింది. కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని అమ్మేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. Take them out. सर हमको मारा है गुंडे है भाई बस है गुंडे निकल गुंडे को लेके आए सामने बेचा सामने बेचा गुंडा को सुरेंद्र सर कौन बेचा कौन है बिना यूनिफॉर्म वाले लोगों को थोड़ा चले जाए कौन है बिना यूनिफॉर्म वाले రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అర్ధరాత్రి విద్యార్థులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మకూడదంటూ డిమాండ్ చేస్తూ సీఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ తరుణంలోనే 200 మంది పోలీసులు హైదరాబాద్ యూనివర్సిటీలోకి చొచ్చుకు వచ్చారు. అక్కడ పరిస్థితిని అర్ధరాత్రి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు హైదరాబాద్ పోలీసులు. దీంతో పోలీసులు అలాగే విద్యార్థుల మధ్య కాస్త తోపులాట కూడా జరిగింది. కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని అమ్మేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది.